పోయినాయి. 2024 డిసెంబర్ నెల 29వ తారీఖు ఈ మళ్ళా 24వ సంవత్సరం ఇంకా 2 రోజుల్లో అయిపోతుంది. 25వ సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుంది పిల్లారా. కొత్త సంవత్సరంలో మనం చేరబోతున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో ఎన్నో కొత్త సంవత్సరాలు మనకు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అయితే మనుషులుగా మనము మారాలి. సంవత్సరాలు మారిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి. అయితే మనుషులు పాప స్థితి నుండి, పాపములో నుండి మనుషులు మారాలి. జీవము గల దేవుణ్ణి ఎరగాలి. సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోవాలి. పరలోకానికి చేరాలి పిల్లారా. సంవత్సరాలు ఎలా మారిపోతున్నాయో మనుషులు మనం కూడా మారిపోతాం. ఇయాలన్నాడు రేపున్నాడు. అలాగే పోయిన సంవత్సరం ఉన్నవాడు ఈ సంవత్సరంలో లేడు. పోయిన నెలలా కనపడ్డాడు, ఈ నెలలా కనపట్టలా. నిన్న కనపడ్డాడు, ఇవాళ కనపట్టలా. మనుషుల యొక్క ప్రాణాలు క్షణములో గాలిలో గడిచిపోతా ఉన్నాయి. ఎప్పుడో ఏమి జరుగుతుందో మనకు తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక ఈ కాలాలు మారుతున్నప్పుడు, మరణాలు మానవులకు సమీపిస్తున్నప్పుడు ప్రాణం ఉండగానే నిజమేమిటో సత్యమేమిటో, మానవుడు పరలోక రాజ్యము చేరే మార్గమేమిటో తెలుసుకోకుండా నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే రేపు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు నీవు. పిల్లారా, ప్రతి మానవుడు పరలోకములో చేరాలని దేవుని యొక్క ఏర్పాటు. ఆ కారణంగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తమై ఆయన ప్రాణమును పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. పిల్లారా, యేసు ప్రభు రక్తము నిన్ను కడుగుతుంది, పరిశుద్ధుని చేస్తుంది. నీవు పరలోక రాజ్యంలో చేరతావు. ఆత్మలో శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. పిల్లారా, అలాంటి మహిమ గల రాజ్యంలో నీవు ఉండాలంటే యేసయ్యను నమ్ముకో. యేసయ్య నిన్ను ప్రేమించిన దేవుడు ఇదిగో నీకోసమే తన రక్తాన్ని కార్చినవాడు, నీకోసమే తన ప్రాణమును దారబోశాడు. ఈ కనబడుతున్న ఈ భూమిని నీ కోసమే ఇచ్చాడు. ఈ భూమి మీద నడుస్తున్నావు నీవు. ఆకాశాన్ని ఇచ్చాడు. ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసి వాటి వెలుగును భూలోకానికి ఇచ్చాడు. చూడారా, గాలిని ఇచ్చాడు. తోలుతున్న గాలి ఆయన ఇచ్చినదే. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు. వర్షము ఆయనే కురిపిస్తున్నాడు. భూమి పంటలు పండేటట్టుగా డ్యాములు నీళ్లతో నింపబడుతున్నాయి. వర్షాలు కురవకపోతే డ్యాములు నిండవు, సాంతల్లో నీళ్లుండవు, మన పొలాలు పండవు. అందుకనే పోయిన సంవత్సరం ఈ సంవత్సరంలోనే రెండవ కారు లేదు మనకు నీళ్లు లేక. అలాగా వర్షాలు కురిస్తేనే డ్యాములు నిండటం, ఆ డ్యాముల నుంచి నీళ్లు రావటం, పైరులు పండటం, మనుషులకు ఆహారము దొరకటం, ఇవన్నీ మనం చూస్తున్నట్లరా. దేవుడే సమస్తాన్ని మానవుల కోసం చేస్తున్నాడు. అయితే ఈ మానవుడే దేవుణ్ణి ఎరగట్లా, ఈ మానవుడే దేవుణ్ణి తెలుసుకోవట్లా, ఈ మానవుడే దేవుని ప్రేమను గ్రహించలేకపోతా ఉన్నాడు పిల్లారా. అందుకని ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. ఇదిగో ఈ సంవత్సరానికి ఆఖరి రోజులు మేము వచ్చామా, మళ్ళా ఆఖరి దాకా ఉంటామో చెప్పలేము. 2025 సంవత్సరం వస్తుంది. డిసెంబర్ దాకా ఉంటామో ఏమవుతామో మనకు తెలియదు కదా. మన జీవిత దినాలు ఏపాటివి. అందుకని ప్రాణం ఉన్నప్పుడే
నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోండి. సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోండి. ఆయన నిన్ను ప్రేమించిన వాడు, నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య. ఆయన నమ్ముకుంటే పరలోకములో చేరతావు. పాపము కొట్టివేస్తాడు, సమాధానం ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. కనుక యేసు ప్రభువును నమ్ముకొని ధన్యులవ్వాలని ముసలారెడ్డిగుంట గ్రామ ప్రజలందరికీ ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. పిల్లరా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. కళ్ళు మూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన మధ్యలో ఉన్న యవనస్తుడు దినేష్ ప్రార్థన చేస్తాడు. శుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్తమును సృజించిన మా కన్న తండ్రి, మీ పాదాలు పొందనాలు నాయన. అయ్యా ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన, అయా సంగముగా మేము కూడి తిన్నాయన, అయ్యా మీ మాటలను నాయన ప్రచురపరచడానికి నాయన ఈ ముసారెడ్డిగుంట గ్రామానికి వచ్చి ఉండగా నాయన, అయ్యా క్షేమంగా మీరు మాకు నాయన ఇక్కడ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి కూడా మీ పాదాలు పొందనాలు నాయన. అయా ఈ శబ్దయంత్రం ద్వారా నాయన ఎంతమంది అయితే నాయన మీ మాటలు విన్నారు తండ్రి నాయన, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి కుటుంబాల్లో మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయమని వేడుకున్నాను తండ్రి. అలాగే తండ్రి, అంతకంటే ముఖ్యంగా తండ్రి నాయన ఈ వాక్యం వారి హృదయంలోకి వెళ్ళిన వాళ్ళ మారు మనసు పొందడానికి మీ యొక్క సహాయం దయచేయమని కూడా వేడుకుంటున్నాం. వారందరూ మారినైనా మీ యొక్క పాద సన్నిధికి నేను చేరినట్లు సహాయం దయచేయమని కూడా వేడుకుంటూ, ఈ గ్రామాన్ని దీవించిన ఆయన బలపరచమని కూడా వేడుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.